పీపుల్స్ పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామన్న అసోం, మిజోరాం రాష్ట్రాలు. విపక్షాల ఉమ్మడి వ్యూహం, రాహుల్ అధ్యక్షతన ఎంపీల భేటీ. కీలక రేట్లపై ఆర్బీఐ ప్రకటన, రెపో రేటు యథాతథం. రాజ్ ఠాకరేతో పొత్తు ప్రసక్తే లేదంటున్న ఫడ్నవీస్. నింగిలుకి జిఎస్ఎల్విఎఫ్ 10 ఈ నెల 12న ముహూర్తం. గత కొన్ని రోజుల నుండి నలుగుతున్న సరిహద్దు వివాదంపై అసోం, మిజోరాం ప్రభుత్వాలకు చెందిన సీనియర్ మంత్రులు గురువారం వివరణాత్మక చర్చలు జరిపారు. ఈ వివాదానికి సంబంధించిన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ డిప్యూట్ చేసిన ఇద్దరు సీనియర్ మంత్రులు అతుల్ బోరా, అశోక్ సింఘాల్ ఐజ్వాల్ వెళ్లి మిజోరాం హోంమంత్రి లాల్చమ్లియానాతో చర్చించారు. అంతకుముందు ఈ రాష్ట్ర ప్రజలు మిజోరాంను సందర్శించకూడదన్న ఉత్తర్వులను అసోం ప్రభుత్వం రద్దు చేసిందని అధికారులు తెలిపారు. హోంమంత్రిత్వ శాఖ చొరవతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు అంగీకరించాయని, ఇరు రాష్ట్రాల్లో ఉన్న ఉద్రిక్తతలను తొలగించేందుకు చర్చల ద్వారా వివాదాలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనేందుకు ముఖ్యమంత్రులు అంగీకరించారని ప్రకటన పేర్కొంది. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో శాంతిని కాపాడేందుకు కేంద్ర బలగాలను మోహరించడాన్ని అంగీకరించిన ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు రాష్ట్రాలకు చెందిన అటవీ, పోలీసు అధికారులను పెట్రోలింగ్, ఆధిపత్యం, మరో పరిణామాల కోసం పంపకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి. ఇటీవల అసోం, మిజోరాం సరిహద్దుల్లో రెండు రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య ఘర్షణలు నెలకొన్న సంగతి విదితమే. పార్లమెంటు సమావేశాలలో విపక్ష పార్టీల ఉమ్మడి వ్యూహం ఖరారు చేసేందుకు ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ అధ్యక్షతన సమావేశం అయ్యారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, ఎన్సీపీ, శివసేన, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎస్పీ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, సిపిఐ ఇలా 14 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వంపై పోరాటం చేసే విధంగా ఉమ్మడి వ్యూహాన్ని రచించేలా సమాలోచనలు జరిపారు. అంతేగాక కేంద్రం తీరుకు నిరసనగా పార్లమెంట్ బయట విపక్షాల ఆందోళన చేయనున్నారు. జూలై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా అందుకు ఒక్కరోజు ముందు పెగాసస్తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రతిపక్ష నేతలు, కొందరు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టుల ఫోన్లను కూడా హ్యాక్ చేసినట్టు కథనాలు వచ్చాయి. అప్పటి నుంచి పెగాసస్పై విపక్షాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిరోజు విపక్షాల నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ రోజు మధ్యాహ్నం జంతర్ మంతర్లో దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలపనున్నారు విపక్ష పార్టీల ఎంపీలు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ కూడా హాజరు కానున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా ఉంచింది. 4% రెపో రేటును వరుసగా 7సారి కొనసాగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చితి, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లో అస్థిరత నడుమ కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ధి రేటు 9.5% ఉంటుందని అంచనా వేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం వర్చువల్ సమావేశంలో బై మంత్లీ పాలసీ రేట్లను ప్రకటించారు. రెపో రేటును 4%గా, రివర్స్ రెపో రేటును 3.35%గా కొనసాగించాలని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. ఈ కమిటీ 3 రోజుల పాటు సమావేశాల అనంతరం ఈ నిర్ణయాలను ఆర్బీఐ ప్రకటించింది. 2020 మార్చి నుంచి రెపో రేటులో 115 బేసిస్ పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా విధించిన కఠినమైన ఆంక్షలు, ఆరోగ్య సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ రెండో ప్రభంజనం తగ్గుతూ ఉండడంతో ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటాయని శక్తికాంత్ దాస్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులను పరిష్కరించడం, వృద్ధికి ప్రాధాన్యమివ్వడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. వినియోగం, పెట్టుబడులు, బాహ్య డిమాండ్ గాడిలో పడుతున్నట్టు తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో సరఫరా, గిరాకీ మధ్య సమతుల్యతను పునరుద్ధరించడానికి, ద్రవ్యోల్బణం ఒత్తిడిని తగ్గించడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాకరేతో భేటీ కానున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా వీరిద్దరూ భేటీ అయ్యారు. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరిద్దరూ కలిసి పొత్తు పెట్టుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఈ వార్తలను బీజేపీ తోసిపుచ్చింది. ఇరు పార్టీల మధ్య పొత్తుకు ఛాన్సే లేదు. మా ఇద్దరివి భిన్నాభిప్రాయాలు అయినప్పటికీ ఒకరినొకరు కలుసుకోవడం ముఖ్యం కాబట్టి కలుసుకుంటున్నామని చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. తాము ఎంఎన్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రశ్న లేదని స్పష్టం చేశారు. ప్రాంతీయ ఆధిపత్యం విషయంలో రాజ్ ఠాకరే తమ దృక్పథాన్ని మార్చుకోనంత వరకు వారితో పొత్తుకు ప్రసక్తే లేదన్నారు. తాము ఎంఎన్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ప్రాంతీయ ఆధిపత్యం విషయంలో రాజ్ ఠాకరే తన దృక్పథాన్ని మార్చుకున్నంత వరకు వారితో పొత్తుకు ప్రశ్నే లేదన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో GSLV-F10 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నెల 12వ తేదీన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి దీనిని ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. గత ఏడాది మార్చిలోనే GSLV-F10 రాకెట్ ద్వారా అత్యాధునికమైన జియో ఇమేజింగ్ శాటిలైట్ GSAT-1ను కక్షలోనికి ప్రవేశపెట్టాలని చేసిన ప్రయత్నాలు సాంకేతిక కారణాల కారణంగా చివరి నిమిషంలో నిలిచిపోయాయి. కోవిడ్ మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత ఇస్రో కార్యకలాపాలు కాస్త నెమ్మదించినప్పటికీ గడిచిన ఫిబ్రవరిలో బ్రెజిల్కు చెందిన భూపరిశీలన ఉపగ్రహం అమెజానియా-1 ఉపగ్రహంతో పాటు 18 నానో ఉపగ్రహాలను విజయవంతంగా రోదస్సులోకి చేరవేసింది. కరోనా రెండో దశ నేపథ్యంలో ప్రయోగాల కొనసాగింపు కొంత అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం GSLV-F10 ప్రయోగాన్ని వాతావరణ పరిస్థితులకు లోపడి ఆగస్టు 12న నిర్వహించాలని నిర్ణయించినట్టు ఇస్రో ప్రకటించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.